తమిళ హీరో శివకార్తికేయన్ ప్రెజెంట్ తన మార్కెట్ను క్రేజ్ను మరో స్థాయికి తీసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన ప్రముఖ దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ చిత్రం పరాశక్తిలో నటిస్తున్నారు. ఇప్పటికే కాలీవుడ్లో హాట్ టాపిక్గా మారిన ఈ పీరియాడిక్ డ్రామాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అటు కాలీవుడ్తో పాటు ఇటు టాలీవుడ్లో కూడా ఈ సినిమా గురించి ఇంట్రెస్ట్ బాగా పెరగటంతో నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం భారీ పోటీ ఏర్పడింది. ఇంకా తాజాగా ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకోవడానికి ఓటీటీ దిగ్గజాలు తీవ్రంగా పోటీ పడ్డాయి. మొదట నెట్ఫ్లిక్స్ సంస్థ 45 కోట్లు ఆఫర్ చేసినప్పటికీ చివరకు జీ5 సంస్థ అనూహ్యంగా 52 కోట్లకు డీల్ను ఫైనల్ చేసుకుంది. ఈ మొత్తం శివకార్తికేయన్ కెరీర్లోనే అత్యధిక డిజిటల్ డీల్ కావటం విశేషం. ఇక ఈ రికార్డ్ బ్రేకింగ్ డీల్తో శివకార్తికేయన్ మార్కెట్ రేంజ్ ఎంత పెరిగిందో స్పష్టమవుతోంది. ఈ ఓటీటీ ఒప్పందం సినిమా మేకర్స్కు భారీ లాభాలను అందించడంతో పాటు రిలీజ్కు ముందే సినిమా బడ్జెట్లో ఎక్కువ భాగాన్ని సురక్షితం చేసింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని డాన్ పిక్చర్స్ బ్యానర్పై ఆకాష్ భాస్కరన్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. శివకార్తికేయన్తో పాటు ఈ సినిమాలో జయం రవి, అథర్వ మురళి, శ్రీలీల వంటి స్టార్స్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. టెక్నికల్ టీం విషయానికొస్తే జీవి ప్రకాష్ సంగీతం, రవి కే చంద్రన్ అద్భుతమైన సినిమాటోగ్రఫీ ఈ పీరియాడిక్ డ్రామాకు ముఖ్య బలాలుగా నిలవనున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ సినిమాను ఫ్యాన్స్ కోసం పండుగ సందర్భంగా 2026 పొంగల్ కానుకగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేయటం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తమిళ స్టార్ హీరో కార్తీ నటించిన చిత్రం వావాతియార్. ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో ఈ సినిమాను అన్నగారు వస్తారు పేరుతో తీసుకొస్తున్నారు. నితిన్ కుమారస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. వావాతియార్ ను గతంలో డిసెంబర్ 5న తీసుకువస్తున్నట్లు గతంలో అనౌన్స్ చేశారు మేకర్స్. కానీ ఫైనాన్స్ ఇష్యూ కారణంగా రిలీజ్ వాయిదా వేశారు. ఆ తర్వాత డిసెంబర్ 12న రిలీజ్ అని మరొక డేట్ వేశారు. అందుకు తగ్గట్టు హీరో కార్తీ తెలుగులో ప్రమోషన్స్ లో కూడా పాల్గొన్నాడు. రిలీజ్ కు కేవలం కొన్ని గంటల ముందు మరోసారి వాయిదా వేస్తున్నామని ప్రకటించారు. ఇలా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న అన్నగారు వస్తారు అసలు రిలీజ్ అవుతుందా లేదా అనే డైలమా నెలకొంది. అయితే ఇప్పుడు మరోసారి అన్నగారు వస్తారు అని ఈ డిసెంబర్ 25న థియేటర్స్ లో తప్పకుండా దిగుతాడని చెన్నై మీడియాలో వార్తలు వస్తున్నాయి. అలాగే ఒక రోజు ముందుగా అనగా 24న ప్రీమియర్స్ కూడా వేయబోతున్నారట. కానీ ప్రేక్షకులు మాత్రం మాకు నమ్మకం లేదు, థియేటర్లో మార్నింగ్ షో పడిన తర్వాతే నమ్ముతాం, ఇప్పటికే ఎన్నిసార్లు వాయిదా వేస్తారు, అసలు అన్నగారు ఈసారైనా వస్తారా లేదా మరొక సాకుతో వెనక్కి వెళ్తారా అని సోషల్ మీడియాలో సెటైర్స్ వేస్తున్నారు. ఒకవేళ వచ్చిన 25న టాలీవుడ్లో డజను సినిమాలతో కార్తీ సినిమాకు పోటీ తప్పదు. టాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన తాజా చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకా బాక్సాఫీస్ దగ్గర మంచి రిజల్ట్ అందుకుంది. మహేష్ బాబు పి డైరెక్షన్ చేసిన ఈ సినిమాకు కథనం, రామ్ పర్ఫార్మెన్స్ అదిరిపోయాయని ప్రేక్షకులు మెచ్చుకున్నారు. రామ్ ఎనర్జీ, నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. థియేటర్స్ లో సక్సెస్ అయ్యాక ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. సినిమాను థియేటర్స్ లో మిస్ అయిన వాళ్ళు లేదంటే మళ్ళీ చూడాలనుకునేవారు ఈ ఓటీటీ రిలీజ్ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన నెట్ఫ్లిక్స్ భారీ మొత్తానికి కొనుక్కున్నట్టు తెలుస్తోంది. తాజాగా వచ్చిన అప్డేట్ ఏంటంటే ఈ చిత్రాన్ని క్రిస్మస్ పండుగ కానుకగా డిసెంబర్ 25న స్ట్రీమింగ్ చేయాలని నెట్ఫ్లిక్స్ ప్లాన్ చేస్తున్నారట. ఒక్క తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమాను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ మూవీలో రామ్ పోతినేని సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. కన్నడ స్టార్ ఉపేంద్ర ఇందులో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. సినిమాకు వివేక్, మెర్విన్ అందించిన పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా కుదిరాయి. మైత్రి మూవీ మేకర్స్ వంటి పెద్ద బ్యానర్లో ఈ సినిమా తెరకెక్కడంతో దీనిపై మొదటి నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. క్రిస్మస్ రోజున ఓటీటీలో రిలీజ్ అవుతుందన్న వార్తతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. టీనేజ్ లోనే హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన మలయాళ కుట్టి అనస్వర రాజన్ షార్ట్ టైంలోనే మాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఓటీటీ ప్లాట్ఫామ్ల ద్వారా తెలుగు ప్రేక్షకులు కూడా దగ్గరైంది. సూపర్ శరణ్య, నేరు, గురువాయూర్ అంబల నడిగిల్, రేఖా చిత్రం లాంటి సినిమాలు తెలుగులో కూడా మంచి వ్యూస్ సాధించాయి. మాలీవుడ్ డబ్బింగ్ సినిమాలతో పరిచయమైన అనస్వర ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగు సినిమా వైపు ఫోకస్ పెంచుతోంది. అనస్వర రాజన్ టాలీవుడ్ లో అచ్చమైన తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రోషన్ హీరోగా తెరకెక్కుతున్న
ఛాంపియన్ సినిమాలో చంద్రకళ అనే క్యారెక్టర్తో పరిచయమవుతోంది. ఈ స్పోర్ట్స్ డ్రామాలో అనస్వర పల్లెటూరి అమ్మాయిగా కనిపించబోతోంది. డిసెంబర్ 25న ఈ సినిమా రిలీజ్ కానుంది. తెలుగు ఆడియన్స్ ముందు అనస్వరకు ఇదే అసలైన పరీక్ష. ఇటీవల మాలీవుడ్లో బిజీగా ఉండటంతో కాలీవుడ్కు కాస్త గ్యాప్ ఇచ్చిన అనస్వర ఇప్పుడు మళ్ళీ తమిళ ఇండస్ట్రీని కూడా నెగ్లెక్ట్ చేయటం లేదు. డైరెక్టర్ అభిషాన్ జీవిత్ హీరోగా, సౌందర్య రజనీకాంత్ నిర్మాతగా తెరకెక్కుతున్న విత్ లవ్లో అనస్వర హీరోయిన్. ఈ సినిమాను నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. అలాగే 7G రెయిన్బో కాలనీ 2లోనూ నటిస్తోంది. దీన్ని తెలుగులో 7G బృందావన్ కాలనీ 2గా రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఇక లేటెస్ట్గా అనస్వర మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్కు ఓకే చెప్పింది. వెంకీ కుడుముల నిర్మాతగా మారి నిర్మిస్తున్న ఇట్లు అర్జునాలో అనస్వర హీరోయిన్గా నటిస్తోంది. ఇలా ఒకేసారి మాలీవుడ్, కాలీవుడ్, టాలీవుడ్ వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్తూ స్టార్ హీరోయిన్ సరసన చేరేందుకు ప్రయత్నిస్తోంది అనస్వర రాజన్. మోస్ట్ అవైటెడ్ సినిమా అఖండ తాండవం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. బోయపాటి సీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఆట నుంచే సినిమాకి మంచి పాజిటివ్ టాక్ లభించింది. ఈ నేపథ్యంలో కలెక్షన్లు కూడా గట్టిగానే వస్తున్నాయి. అఖండ సినిమా 2021లో రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో ఆ సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా చివర్లో కూడా మరో భాగానికి అవకాశం ఉంది అన్నట్టుగా ఓపెన్ ఎండింగ్ ఇచ్చారు. ఈ సినిమా ఎండింగ్ లోనే శంబాల అనే ప్రాంతానికి అఖండ వెళ్తూ ఉండటం చూపించారు. ఇక తాజాగా మీడియాతో ముచ్చటించిన బోయపాటి సీను అఖండ 3వ భాగం అక్కడి నుంచే ప్రారంభం కాబోతుందని క్లారిటీ చేశారు. అక్కడ ముగించాం కాబట్టి అక్కడి నుంచే ప్రారంభించాల్సి ఉంటుందంటూ ఆయన మాట్లాడారు. అయితే అఖండ నుంచి అఖండ 2కు స్పాన్ పెరిగిందని, ఇప్పుడు 3వ భాగానికి ఆ స్పాన్ మరింత పెరుగుతుందని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ సినిమాని సంయుక్తంగా 14 Reels Plus బ్యానర్ పై నిర్మించారు. అయితే రిలీజ్ కావాల్సిన రోజు వాయిదా పడిన ఈ సినిమా ఒక వారం తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయినా ఎక్కడా తగ్గకుండా ఈ సినిమా ప్రభావం చూపిస్తోంది.